ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుల రిమాండ్ ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. నేటితో నిందితులకు రిమాండ్ ముగియడంతో మిథున్ రెడ్డి మినహా మిగిలిన 11 మందిని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. సిట్ అధికారులు పట్టుకున్న 11 కోట్ల రూపాయల అంశాన్ని కోర్టుకు కేసిరెడ్డి వివరించగా దానిపై తగిన ఆదేశాలు జారీ చేశామని న్యాయాధికారి చెప్పారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై ప్రాసిక్యూషన్, నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు జరిగాయి. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈ నెల 11న హైకోర్టులో విచారణ ఉందని న్యాయవాదులు తెలపడంతో ఈ నెల 12 వరకు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కుంభకోణానికి సంబంధించిన విచారణ జరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయగా ఇటీవల 9 బెయిల్ మంజూరు చేశారు. అందులో ముగ్గురికి ప్రధానంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలయ్య చెప్పిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం పెద్ద చర్చ నడుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి హైకోర్టులో సిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డికి ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ చేయాల్సిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిగిలిన వారంలో కూడా కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా హైకోర్టు రాజశేఖర 11 కోట్లకు సంబంధించి ఎన్నికలకి ఆదేశాలు జారీ చేశామని కూడా చెప్పారు. ఇక ఇతర పిటిషన్లపై కూడా హైకోర్టులో ఎప్పుడూ పిటిషన్ దాఖలు చేయడం, అక్కడ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ డిఫాల్ట్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా వేచి ఉండాలని కూడా ఆ న్యాయవాదుల వాదనల మేరకు న్యాయాధికారులు ఏకీభవించారు. దీంతో రేపు బెయిల్ పిటిషన్ విచారణ ఉండాల్సి ఉండగా గురువారం హైకోర్టులో తేలింట కూడా శుక్రవారం దీంతో విచారణ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడంతో ఆ విచారణ 14 పాటు బెయిల్ రిమాండ్ పొడిగించాల్సిన నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రేపు శుక్రవారం గురువారం హైకోర్టులో దీనిపై విచారణ వస్తే శుక్రవారం దీనిపై విచారణ చేసి బెయిల్ పిటిషన్పై తుది తీర్పు వెలువరిస్తామని న్యాయాధికారి చెప్తూ రిమాండ్ పొడిగించారు. థ్యాంక్ యూ ప్రసాద్.